హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జిమ్ సెంటర్ వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో కవర్ చేయబోయే విషయాల గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, అలాగే నెక్స్ట్ ఎంత పెట్టుబడి అవసరం, అలాగే లాభ నష్టాల లెక్కలు, అలాగే బెస్ట్ లొకేషన్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీస్, అలాగే జిమ్ సెంటర్ ప్రారంభించడానికి అవసరమైన సర్టిఫికేషన్స్ మరియు లైసెన్సులు, అలాగే స్కేల్ ప్రకారం పెట్టుబడి మరియు ఆదాయ లెక్కలు, అలాగే కస్టమర్లను ఎలాగా ఆకర్షించాలో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిమ్ సెంటర్ వ్యాపారం గురించి తెలుసుకుందాం. హెల్త్ అండ్ ఫిట్నెస్కు పెరుగుతున్న డిమాండ్, అలాగే సిటీలు మరియు పట్టణాల్లో పెద్దగా డిమాండ్ ఉన్న వ్యాపారం, అలాగే పెద్ద పెట్టుబడి లేకుండా చిన్న స్థాయిలో కూడా ప్రారంభించవచ్చు. బేసిక్ జిమ్ము, అలాగే అడ్వాన్స్డ్ జిమ్ము, అలాగే యూనిసెక్స్ జిమ్ము, అలాగే ఉమెన్స్ జిమ్, అలాగే క్రాస్ ఫిట్ సెంటర్ వంటి వాటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పెట్టుబడి మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం. చిన్న స్థాయి జిమ్ వ్యాపారం ప్రారంభించడానికి సంబంధించిన పెట్టుబడి ఖర్చులు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఫిట్నెస్ ఎక్విప్మెంట్ ధర చూసుకుంటే 2 లక్షలు, అలాగే ఫ్లోరింగ్ మరియు ఇంటీరియర్ ధర చూసుకుంటే 50,000, అలాగే నెక్స్ట్ రెంట్ అండ్ బిల్స్ ఒక నెలకు ధర చూసుకుంటే 20,000, అలాగే నెక్స్ట్ ప్రమోషన్స్ ధర చూసుకుంటే 10,000. సో ఓవరాల్గా మొత్తం పెట్టుబడి చూసుకుంటే 3 లక్షల నుండి 5 లక్షల వరకు అవుతుంది. మన జిమ్ సెంటర్లో ఫిట్నెస్ ట్రైనర్ ఉంటే మెరుగైన సర్వీస్ అనేది అందించవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీడియం స్థాయి జిమ్ సెంటర్కు సంబంధించిన పెట్టుబడి మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం. హెవీ ఎక్విప్మెంట్ ధర చూసుకుంటే 8 లక్షలు, అలాగే నెక్స్ట్ ఫ్లోరింగ్, ఇంటీరియర్ అండ్ మిర్రర్స్ ధర చూసుకుంటే 1,50,000, అలాగే నెక్స్ట్ ఏసీ అండ్ మ్యూజిక్ సిస్టము ధర చూసుకుంటే 1,00,000 రూపాయలు, అలాగే నెక్స్ట్ రెంట్ అండ్ బిల్స్ ఒక నెలకు ధర చూసుకుంటే 40,000, అలాగే నెక్స్ట్ స్టాఫ్ ధర చూసుకుంటే 60,000, అలాగే నెక్స్ట్ ప్రమోషన్ మరియు బ్రాండింగ్ ధర చూసుకుంటే 50,000. సో ఓవరాల్గా మొత్తం పెట్టుబడి చూసుకుంటే 12 లక్షల నుండి 15 లక్షల వరకు అవుతుంది. మన ఈ జిమ్ సెంటర్ లొకేషన్ పెద్దగా ఉంటే మెంబర్షిప్ రేటు కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆదాయాన్ని కాలిక్యులేట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్థాయి జిమ్ సెంటర్కు సంబంధించిన ఆదాయాన్ని కాలిక్యులేట్ చేద్దాం. మెంబర్షిప్ ప్లాన్ చూసుకుంటే 1 మంత్ ప్లాన్ చూసుకుంటే ఒక్కొక్కరికి ధర చూసుకుంటే 1,500, కస్టమర్లు చూసుకుంటే ఓవరాల్గా 50 మంది. సో నెలకు మనకి ఆదాయం చూసుకుంటే 75,000. అలాగే నెక్స్ట్ 3 మంత్స్ ప్లాన్ చూసుకుంటే ధర వచ్చేసి 4,000, కస్టమర్లు చూసుకుంటే 30 మంది. సో ఓవరాల్గా మనకు నెలకు ఆదాయం చూసుకుంటే 1,20,000. అలాగే నెక్స్ట్ 6 మంత్స్ ప్లాన్ చూసుకుంటే ఒక్కొక్కరికి ధర చూసుకుంటే 7,500, కస్టమర్లు చూసుకుంటే ఓవరాల్గా 20 మెంబర్స్. సో నెలకు ఆదాయం చూసుకుంటే 1,50,000. సో ఓవరాల్గా మొత్తం ఆదాయం చూసుకుంటే 3,45,000. దీంట్లో నుంచి మనం ఖర్చులు తీసేస్తే, అంటే 2 లక్షలు ఖర్చులు తీసేగా మనకు నికర లాభం చూసుకుంటే 1,00,000 నుండి 1,50,000 వరకు వస్తుంది. అలాగే మనం అడిషనల్గా స్టూడెంట్స్ మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్ను టార్గెట్ చేస్తే రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీడియం స్థాయి జిమ్ సెంటర్కు సంబంధించిన ఆదాయాన్ని కాలిక్యులేట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ ప్లాన్ చూసుకుంటే 1 మంత్ ప్లాన్ చూసుకుంటే ఒక్కొక్కరికి ధర చూసుకుంటే 2,500, కస్టమర్లు చూసుకుంటే ఓవరాల్గా 150 మంది. సో నెలకు మనం ఆదాయం చూసుకుంటే 3,75,000. అలాగే నెక్స్ట్ 3 మంత్స్ ప్లాన్ చూసుకుంటే ఒక్కొక్కరికి ధర చూసుకుంటే 6,000, కస్టమర్లు చూసుకుంటే 100 మంది. సో ఓవరాల్గా మనకు నెలకు ఆదాయం చూసుకుంటే 6 లక్షలు. అలాగే నెక్స్ట్ మనం 6 మంత్స్ ప్లాన్ చూసుకుంటే ఒక్కొక్కరికి ధర చూసుకుంటే 10,000, కస్టమర్లు చూసుకుంటే 50 మంది. సో ఓవరాల్గా మనకు నెలకు ఆదాయం చూసుకుంటే 5 లక్షల వరకు వస్తుంది. సో ఓవరాల్గా మొత్తం ఆదాయం చూసుకుంటే 14,75,000 వస్తుంది. దీంట్లో నుంచి మనం ఖర్చులు తీసేస్తే, అంటే 8 లక్షలు ఖర్చులు తీసేగా ఓవరాల్గా మనకి నికర లాభం చూసుకుంటే 6 లక్షల నుండి 7 లక్షల వరకు వస్తుంది. అలాగే అడిషనల్గా పర్సనల్ ట్రైనింగ్ ప్లాన్స్, అలాగే సప్లిమెంట్స్ అమ్మితే అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మార్కెటింగ్ మరియు ప్రమోషన్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోషన్ చేయండి. అలాగే రిఫర్ అండ్ ఎర్న్ స్కీమ్ పెట్టండి. అలాగే నెక్స్ట్ స్టూడెంట్స్ మరియు కార్పొరేట్ ఉద్యోగులకు స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ ఫిట్నెస్ ఈవెంట్స్, అలాగే ఫ్రీ ట్రయల్స్ నిర్వహించండి. అలాగే యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్ కంటెంట్ పెడితే కస్టమర్లు పెరుగుతారు. సో ఓవరాల్గా బెస్ట్ సర్వీసు మరియు కస్టమర్ రిలేషన్ మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్లో బిజినెస్ అనేది అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వ సబ్సిడీలు మరియు బ్యాంక్ లోన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం ముద్రా లోన్ 50,000 నుండి 10 లక్షల వరకు రుణం అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎంఎస్ఎంఈ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చాలా అవసరం. అలాగే నెక్స్ట్ జిఎస్టీ అండ్ షాప్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఓవరాల్గా వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ ప్రాంతీయ బ్యాంకు లేదా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివరాలు తెలుసుకోండి.
ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హెచ్చరికలు మరియు సమస్యల గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకుంటే ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్, లైసెన్స్ లేకుండా జిమ్ నడిపితే ఫైన్ వేయొచ్చు. అలాగే కస్టమర్ కేర్ ప్రాపర్గా లేకుంటే నష్టాలు అనేవి వస్తాయి. సో ఓవరాల్గా కస్టమర్లకు మంచి అనుభవం ఇస్తే నమ్మకంగా వ్యాపారం అనేది కొనసాగించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లాభదాయకమైన బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక వ్యాపార ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.